నువ్వు సోప్ రుద్దుతావా? నీ సోపు కావాలరా? సోప్ అయిపోయిందని కూడా చూసుకోలేదు మీ వదిన. తీసుకెళ్ళు. థ్యాంక్ యూ. అది కూడా తగలేదు, ఇంకా స్నానం చేయలేదా వీడు? 5 నిమిషాల్లో స్నానం చేసి తీసుకొచ్చేస్తానే. ముందు నన్ను కిందకి దించుతావా? ఎవరైనా వస్తారు. ఎవ్వరు రారు. నాకు నీ మీద కోపం. కోపమా? ఎందుకే కోపం? సోప్ అరిగేలా రుద్దానుగా, ఇంకెందుకు కోపం? పెళ్ళ కొత్త సోప్ అడిగితే వెళ్ళి తెచ్చివ్వకుండా ఇంకొకళ్ళు వాడింది రుద్దుతావా? నేను పుట్టినప్పటి నుంచి ప్యూర్ సోప్ ఒకటే వాడుతున్నాను తెలుసా? ఒక్కటేంటే 1000 పియర్స్లు కొనిస్తాను. నో టియర్స్. రుద్దుకునే సోపు ముఖ్యమా లేక రుద్దే ఆ చెయ్యి ముఖ్యమా? రుద్దుకునే సోప్ కూడా నచ్చితే ఇంకా బాగుంటుంది. సరే, మీ ఇంట్లో అందరూ ఒకే సోప్ రుద్దుకుంటారా? సో వాట్? చీ కర్మ. మీరు చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేస్తున్నారా? సైంటిఫిక్ గా తప్పురా. సైంటిఫిక్ గా తప్పు? నువ్వు నాకు సైన్స్ నేర్పించక్కలేదు. దానికి మించిన అనుబంధం అనేది ఒకటి ఉంది, అది నేను నీకు నేర్పిస్తాను. అయ్యో నా చెల్లెలు కొంప ముచ్చుతోంది. అతనే రే, స్నానం చేసినాను కదా, పోరా. అరే కట్ చేసిందేంటి? ఏం చేస్తూ ఉంటుంది? ఫోన్ చేసి ఏంటి మినీ గేంటి మినీ అని 100 సార్లు మినీ మినీ అంటాడు. ఇవాళ నేనే ఫోన్ చేసి నేను మినీని కాదని చెప్పిస్తాను. హలో, ఏంటి ఫోన్ కట్ చేసావు? స్నానం చేస్తున్నాను. అయిందా? అయ్యింది. నీకేం కావాలి? సరే, ఆ తర్వాత చెప్తాను గానీ ఎంతసేపు నా పచ్చటవలు చుట్టుకునే ఉంటావు? పచ్చటవల చూస్తున్నాడా? నేను పచ్చటవలు కట్టుకున్నానని నీకెవరు చెప్పారు? నా రూమ్ లో ఆ కలర్ టవలే. అది నాకు తెలీదు. జస్ట్ మినిట్, ఎవరో వచ్చినట్టున్నారు. లైన్ లోనే ఉండు. డ్రెస్ మార్చుకోవడం బెటర్. పాప డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిందా? చూద్దాం డ్రెస్ చేంజ్కి ఎంత టైం పడుతుందో. చెప్పు. నాట్ బ్యాడ్. ఏంటది? ఏం లేదు, త్వరగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నావే. కెమెరా ఏమైనా పెట్టాడా? రూమ్ లో ఉండి చూస్తున్నా అనుకుంటున్నావా? లేదే. రూమ్ లోంచి కాదు, పైనుంచి. పైనుంచి అనగానే స్పైడర్ మ్యాన్ లాగా ఫ్యాన్ కి వేలాడుతూ చూస్తున్నా అనుకున్నావా? నీకు పైనున్న పై రూమ్ లో నేను ఉన్నాను. మధ్యలో ఎవరు లేరులే. దిస్ ఇస్ టూ మచ్. సరే, మ్యాటర్కి వస్తాను. నీ ఫ్రెండ్ ప్రియా నాకు బాగా నచ్చింది. అలా వచ్చావా దారికి? ఓకే, నీకు ప్రియా నచ్చితే సరిపోతుందా? తనకి నువ్వు నచ్చక్కర్లేదా? తనకి తప్పకుండా నచ్చుతాను. ఓవర్ గా ఊహించుకోవద్దు. ఎందుకు ఎప్పుడు చూసినా నెగటివ్ గానే ఆలోచిస్తావు? నాకు తనంటే ఇష్టం, నువ్వెందుకు టెన్షన్ అవుతా? సరే, నేను తనతో చెప్పుకుంటానులే. ఎప్పుడు? రేపు. ఎక్కడ? దుబాయ్ క్రీక్ పార్క్ లో. రేపెప్పుడు? 5:30కి. ఓకే, 5:30కి తను బిజీగా ఉంటే 6 గంటలకి. నీ ప్రియా రేపు వస్తే ఏం చెప్తావు? వెరీ గుడ్, భలే ప్రశ్న అడిగావు. ఒక రిహార్సల్ చూసుకుందాం. ఇప్పుడు నువ్వే ప్రియా అనుకో. ప్రియా, ఏ ప్రియా, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు కనుక ఇప్పుడు ఓకే అన్నావంటే? ఓకే అన్నానంటే వచ్చి నేను గట్టిగా కౌగిలించుకుని ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తా? నీ కళ్ళ మీద, నీ పెదాల మీద, మెడ మీద, ఆ తర్వాత హలో ముద్దు పెడతానని చెప్తున్నాను. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏవైనా ఒక అమ్మాయితో ఇవన్నీ మాట్లాడొచ్చా? సరే వదిలే, ఈ డీటెయిల్స్ అని నీకెందుకు చెప్పడం? నువ్వు హ్యాపీగా పడుకుని నిద్రపో. నేను ఈ డీటెయిల్స్ అని డైరెక్ట్గా ప్రియతోనే చెప్తాను. ఓకేనా? ఇలా మాట్లాడితే నేను ఎలా నిద్రపోను? నువ్వు ఎలా నిద్రపోతావో నేను చూస్తాను. అవును, పెద్ద ట్రై చేసావు. చూడు ఇప్పుడేమైందో. అయ్యో, చంపేసావు కదే. సరే ఏడ్చావు, నాతో రా. పిన్ని పిన్ని, ప్లీజ్ ఆ హెలికాప్టర్ కొంచెం తీసిస్తావా? ఓ ష్యూర్. గట్టిగా పట్టుకోండి. సరే పిన్ని.
ఇదిగో. ఓ ఓ థ్యాంక్స్. हाय प्रिया, हैप्पी बर्थडे. एका पैसा है तेरे दोस्त. Happy birthday, darling. ఐ లవ్ యూ మమ్మా. అవును పెళ్ళాక డ్రింక్స్ మానేసావట. సో సాడ్. ఎవరు చెప్పారు? అందరూ గట్టిగా ఒకసారి చెప్పండి కూడా. సారీ బ్రదర్. ఒక్క నిమిషం వదినవద్దు. కిట్టు హనీ ఒక నిమిషం. హాయ్. ఏంట్రా మందు కొడుతున్నా? ఏంట్రా ఇది? అరే నేను మాట్లాడుతూనే ఉన్నా, నువ్వు తాగుతున్నావు. ప్రియా ఏంటి ప్రియా, ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? ఈ రోజే నీ నిజ స్వరూపం తెలిసింది, అందుకే తాగాను. నా నిజ స్వరూపమా? సరే నువ్వు ఆల్రెడీ డ్రింక్ చేస్తున్నావు, పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ అందరి ముందు మాట్లాడితే అవమానంగా ఉంటుందనా? హలో, ఆ మ్యూజిక్ కాస్త ఆపండి. ఎక్స్క్యూజ్ మీ, అందరూ దగ్గరికి రండి. నా వైఫ్ ఎదురు చెప్పాలట, వినండి. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? నా డైరీ కొట్టేసి చదివి నాకు ఇష్టమైనట్టు నటించి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. ఏ ప్రియా, ఏంటి మాటలు? డైరీ దొరకడానికి ముందే నేను నీకు ఫోన్ చేయలేదు, నిన్ను లవ్ చేయలేదు. ఏ డైరీ వాజ్ జస్ట్ ఎ జోక్ ప్రియా. ఏడ్చావు. ఏ సార్ మీరైనా చెప్పండి. ఏయ్ ప్రియా, మా నాన్నగారితో ఏ మాటలు? నన్ను కదా మోసం చేసావు, నాతో మాట్లాడు. మ్యామ్ సరే, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, ఎక్కువగా తాగేవు, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. పద లోపలికి వెళ్దాం. Come on, You Priya. don't touch Priya, me. సార్ పార్టీలు ఎందుకు సార్ మూడౌట్ చేస్తున్నారా? ఇది 2005. ఆడవాళ్ళు మందు కొట్టే తప్పేంటి సార్? అవును కదూ. రే నువ్వు పని చేయరా, ఒక లార్జ్ బాటిల్ విస్కీ ఇంటికి తీసుకెళ్ళు. మీ అమ్మగారు ఉంటారు కదా, ఆవిడ కొంచెం పోసివు. మీ అక్క చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం పోసివు. రేపు నీకు పుట్టబోయే కూతురు కూడా పోసివు. Stop it! How dare you hit my friend? కొట్టాలంటే నన్ను కొట్టు, నా మీద కోపం అతని మీద చూపిస్తావే. ప్రియా ప్రియా, ఏమిటి మాటలు? నేనెందుకు నిన్ను కొడతాను? ఐ లవ్ యూ ప్రియా, ఐ లవ్ యూ సో మచ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. లేదు, లవ్ చేస్తున్నాడట, లవ్. సంప్రదాయం గురించి మాట్లాడతారుగా, అందరూ నోరు తెరిస్తే ఇదేనా మీ సంప్రదాయం? గెస్ట్ ని కొట్టడం? నేనేగా నీతో గొడవ పడింది, ధైర్యం ఉంటే నన్ను కొట్టు. కొట్టా కొట్టు. ప్రియా నేను చెప్పేది డాడీ వదలండి, మీకేం తెలీదు. హి ఇస్ ఎ చీట్. ప్రియా వదిలే, చిన్న విషయాన్ని పెద్ద చేయకమ్మా. రే నువ్వు రారా. హే యు జస్ట్ షట్ అప్. ఇది మా సమస్య, మధ్యలో ఎవరు మాట్లాడకండి. Just leave us alone. ప్రియా రే
కిట్టు వద్దురా, ఏదైనా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అవునరా, నా మాట విను. రా. పో మూసుకుని మీ అమ్మ కొంగు చాటున దాక్కో. నీకెందుకురా పెళ్ళి? చేతగాని వాడికి. ఊరుకుడియా Hey! How dare you hit my daughter? ఏమనుకుంటున్నావురా నువ్వు? నిన్ను నా మాట విని చెప్పుతో కొట్టాలి. ఏంట్రా ఏంటి ఆడపిల్ల అనుకోండి